హలో గాయ్స్, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. సంక్రాంతి అయిపోయి 10 డేస్ అవుతుంది. ఇప్పటివరకు ఇంకొక మూవీ కూడా రాలేదు. ఈ మూవీస్ అన్నీ ఇంతకుముందు చాలా ఎక్కువ వచ్చాయి ప్రతి వారం. బట్ ఏంటో ఈసారి సంక్రాంతికే 3 సినిమాలు అనుకుంటే జనవరి మొత్తానికి కలిపి కూడా 3 సినిమాలే ఉన్నాయి. సో సంక్రాంతి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే, సంక్రాంతికి వచ్చిన మూవీస్లో ఏది బ్యాడ్, ఏది యావరేజ్, ఏది హిట్ ఆల్రెడీ మీకు తెలుసు. బట్ మూవీ రిలీజ్ అయిన వరుస బట్టి మూవీ ఫస్ట్ వచ్చిన మూవీ, సెకండ్ వచ్చిన మూవీ, థర్డ్ వచ్చిన మూవీకి మధ్యలో డిఫరెన్స్ అండ్ టాక్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ జనవరి 10th గేమ్ చేంజర్ మూవీతో సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయింది మూవీస్కి, మూవీ లవర్స్కి. సో గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేసిందా అంటే, నిజంగా చెప్పాలంటే మరీ ఎక్కువ డిసప్పాయింట్ ఏం చేయలేదు. వాళ్ళు పెట్టిన బడ్జెట్కి, తీసుకున్న స్టోరీకి ఇంత బడ్జెట్ అవసరం లేదు అనే టాక్స్ కూడా చాలా వినపడ్డాయి. బట్ ఒక ఆడియన్ వెళ్ళి హాల్లో కూర్చొని మూవీ చూస్తుంటే ఆ మూవీ నిన్ను ఎంగేజ్ చేసిందా లేదా అంటే ఎంగేజ్ చేసింది. కొన్ని ప్లేస్లో ఎంగేజ్ మిస్ చేసింది కూడా. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే వరస్ట్ మూవీ అయితే కాదు. బట్ రివ్యూస్ ఏమైపోయినాయి అంటే, మూవీ బాగోకపోతే ఏం బాగాలేదు, హిట్ అయితే అందులో ఏం బాగున్నాయని చెప్పాల్సిన రివ్యూస్ ఎక్కువ శాతం ఈ మూవీ ఫ్లాప్ అవ్వాలి, ఈ మూవీ హిట్ అవ్వాలి అని డిసైడ్ చేసే రేంజ్లో ఇప్పుడు రివ్యూస్ ఉన్నాయి. అందరు రివ్యూస్ అలానే ఉన్నాయని కాదు, బట్ చాలా వరకు సోషల్ మీడియా వల్లే గేమ్ చేంజర్కి రావాల్సిన ప్రాఫిట్స్ కన్నా తక్కువ వచ్చాయి. ప్రాఫిట్స్ కాదు, ఇంకా లాసెసే వచ్చినాయి. సో ఇంకొంచెం లాసెస్ని తగ్గించుకునే వాళ్ళేమో. బట్ బాగా నెగిటివ్ టాక్స్ ఎక్కువైపోవడం వల్ల గేమ్ చేంజర్కి సోషల్ మీడియా వల్ల కొంచెం డ్యామేజ్ జరిగింది. బట్ ఓన్లీ సోషల్ మీడియా వల్లే జరిగిందా అంటే కాదు, సినిమాలో కూడా కొంచెం ఓల్డ్ స్టోరీ తీసుకోవటం అండ్ రొటీన్ స్క్రీన్ ప్లే, సో వీటి వల్ల కూడా సినిమాకి దెబ్బే. బట్ మరీ వరస్ట్ మూవీ అయితే కాదు. సో జనవరి 10th వచ్చి సంక్రాంతి ఫెస్టివల్ని స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్ కలెక్షన్స్ పరంగా డిసప్పాయింట్ చేసింది, కొంతమంది ఆడియన్స్ని కూడా డిసప్పాయింట్ చేసింది. సో ఎలాగైనా ఆ మూవీ ఫ్లాప్, కలెక్షన్ వైజ్ చూసుకున్నా, బయట టాక్ చూసుకున్నా కూడా ఫ్లాప్, కాబట్టి దట్ ఈజ్ ఎ ఫ్లాప్. అండ్ నెక్స్ట్ జనవరి 12th వచ్చిన డాకు మహారాజా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎందుకు అంటే దాని మేకింగ్ స్టైల్ కొత్తగా ఉంది. స్టోరీ ఓల్డే, నార్మల్ స్టోరీనే, మనం ఎన్నోసార్లు చూసిన స్టోరీ. బట్ మేకింగ్ వల్ల మూవీ చాలా డిఫరెంట్గా వెళ్ళింది. అండ్ ఎక్కువ కలెక్షన్స్ వచ్చి సంక్రాంతి విన్నర్గా నించునిద్ది అని కూడా డాకు మహారాజ్నే అనుకున్నాం. అండ్ ఆల్సో 100 crores కూడా కొట్టింది మూవీ. బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి డాకు మహారాజులో బీజిఎం అండ్ బాబీ డైరెక్షన్. ఈ రెండింటి వల్ల స్టోరీ యావరేజ్గా ఉన్నా కూడా మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ హిట్ అయింది. బట్ ఈ డాకు మహారాజా కూడా సెన్సేషనల్ హిట్ అవ్వలేదు. ఎప్పుడైనా సంక్రాంతికి వచ్చే మూవీస్లో ఒక మూవీ ఖచ్చితంగా గుర్తుండిపోయే మూవీ అవుతుంది. బట్ ఈసారి ఆ మూవీ డాకు మహారాజా అవుతుందనే అనుకున్నాం. బట్ ఇంకొక ట్విస్ట్ జనవరి 14th వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. సో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్సెస్తో సాంగ్స్, బీజిఎం, సీన్స్, స్క్రీన్ ప్లేస్, షార్ట్స్ అలా అన్నీ కొత్తగా ఉండటంతో డాకు మహారాజా హిట్ టాక్ ఫస్ట్ డే నుంచే వచ్చింది. ఫస్ట్ రివ్యూ నుంచే హిట్ టాక్ వచ్చింది. రివ్యూవర్స్ కూడా చాలా పాజిటివ్గానే రివ్యూస్ ఇచ్చారు. సో అలా పాజిటివ్గా రివ్యూస్ ఇవ్వడం వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్లిట్ అవ్వకుండా టాక్ ఒకవైపే వెళ్ళింది, హిట్ టాక్గా నిలిచింది. అండ్ నెక్స్ట్ అందరూ వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లైట్ తీసుకున్న మూవీ ఏదైనా ఉందా అంటే సంక్రాంతికి వస్తున్నాం మూవీ. చాలా లైట్ తీసుకున్నాడు. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో టాక్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ హిట్ టాక్, తర్వాత బ్లాక్ బాస్టర్, తర్వాత 100 crores, నెక్స్ట్ 200 crores ప్రెజెంట్ రన్ అవుతుంది. సో ఈ సంక్రాంతికి ఏ మూవీ హిట్ అంటే డాకు మహారాజా, ఏది బ్లాక్ బాస్టర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం, ఏ మూవీ ఫ్లాప్ అంటే కోర్స్ గేమ్ చేంజర్. సో హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. లోయెస్ట్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సంక్రాంతికి వస్తున్న మూవీ సూపర్ డూపర్ బంపర్ హిట్ అయింది. వెంకటేష్ గారి కెరియర్లోనే సింగిల్ హీరోగా వచ్చి 100 crores కొట్టిన మూవీ ఇదే. అండ్ సేమ్ టైం 200 crores కొట్టిన మూవీ కూడా ఇదే. గేమ్ చేంజర్ వల్ల లాసెస్లో ఉన్న దిల్ రాజు గారికి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చాలా హెల్ప్ చేసింది. అండ్ లాసెస్ని చాలా వరకు కవర్ చేసింది, ఇంకా చేస్తుంది కూడా. ఏమంతే కాదు, Feb 7th వరకు కూడా ఇంకొక మంచి సినిమా లేదు. సో హాల్స్ అన్నీ నిండిపోయినాయి సంక్రాంతికి వస్తున్నాం మూవీకే. సో ఇక్కడ హై ఎక్స్పెక్టేషన్ అండ్ లో ఎక్స్పెక్టేషన్, ఈ రెండింటికి లాస్ట్ ఇయర్ కూడా ఆపోజిట్లోనే జరిగింది. గుంటూరు కారం, హనుమాన్, ఈ 2 మూవీస్ కూడా అంతే. హై ఎక్స్పెక్టేషన్, ఒకటి లో ఎక్స్పెక్టేషన్. లో ఎక్స్పెక్టేషన్ ఏమో పెద్ద హిట్ అయింది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ ఏమో యావరేజ్ అయింది. ఈ ఇయర్ కూడా అంతే అయింది. బట్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక ఫ్లాప్ చూసిన ప్రొడ్యూసర్కి
ఒక బ్లాక్ బాస్టర్ చూసిన ప్రొడ్యూసర్‌కి ఇంతకుముందు వేడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ 2 ఒకళ్ళే అవ్వటం వల్ల ఒక సినిమాతో వచ్చిన లాస్ ఇంకొక సినిమా కవర్ చేస్తుంది. సో, దానివల్ల ఇండస్ట్రీకి మంచిదే. అండ్ 'దిల్ రాజు' గారికి కూడా ఇంకా మూవీస్ తీస్తాడు ముందు. లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న మూవీస్ హై ఎక్స్‌పెక్టేషన్ టచ్ అయింది అంటే మళ్ళీ ఆ మూవీ కూడా యావరేజ్ అవ్వచ్చు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైనా హైలో ఉంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ ఎంతో కొంత తగ్గుతుంది. అదే జరిగింది 'గేమ్ చేంజర్' విషయంలో. ఇక మధ్యలో ఉన్న 'డాకు మహారాజా' నార్మల్ టాక్‌తోనే వచ్చింది. నార్మల్ ఎక్స్‌పెక్టేషన్స్, హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా బాలకృష్ణ గారి మూవీ ఎలాగైతే వస్తుందో అలానే వచ్చింది. అలానే ఒక 100 crores కొట్టింది. అలానే సైలెంట్ అయిపోయింది. బట్ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఫ్యామిలీస్ మొత్తం వెళ్తున్నారు. మినిమమ్ ఇంట్లో నలుగురుంటే ఆ నలుగురు ఆ సినిమాకి వెళ్తాడు. సో, దానివల్ల ఎక్కువ కలెక్షన్స్ కూడా వస్తాయి. అండ్ 1 month వరకు ఇంకొక మూవీనే లేదు దానివల్ల కూడా. సో, ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ వెంకటేష్ గారి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ. ఓకే. ఈ మూవీస్ వచ్చాయి, హిట్ అయ్యాయి, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, ఫ్లాప్ అయ్యాయి, అయిపోయింది. సంక్రాంతి అయిపోయి కూడా 10 days అవుతుంది. బట్ జనవరి మొత్తానికి కూడా ఇంకొక సినిమా రావట్లేదు. దేనికి? వై? ఎందుకంటే ప్రొడక్షన్స్‌లో క్వాలిటీ పెంచడం వల్ల మూవీస్ లేట్ అవుతున్నాయి. ఎంత లేట్ అవుతున్నాయంటే ఒక పెద్ద హీరో 2-3 years ఒక సినిమా మీద ఉండిపోతున్నాడు. నార్మల్ చిన్న హీరోలు కూడా ఇయర్లీ 2 ఫిలిమ్స్ తీస్తున్నాడు. కొత్తగా వచ్చేవాళ్ళైతే వాళ్ళు ఒక 3-4 monthsకి ఒక మూవీ రిలీజ్ చేస్తున్నాడు. ఆ మూవీ కూడా కరెక్ట్ టైం చూసుకొని వదులుదామనే ఆగుతున్నాడు. ఒక పండక్కి లేదా లాంగ్ వీకెండ్‌కి. సో, అలా చేయడం వల్ల జనవరి ఫిలిం లవర్స్‌కి చాలా డౌన్ చేసేసింది. మూవీస్ లేవు. ఇక హాలీవుడ్ మూవీస్ అండ్ సిరీస్ చూడటమే. నెక్స్ట్ Feb 7థ్‌కి 'తండేల్' మూవీ ఉంది. సో, ఆ మూవీ వచ్చేవరకైతే ఇక మూవీస్‌ని కవర్ చేసేది ఇక ఓటీటీయే. సో, మీకు ఇలా అనిపించిందా? ఒకవేళ అనిపించుంటే కామెంట్ చేయండి. ఎందుకని మనకు మూవీస్ తగ్గినాయి అనే కారణం మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఇయర్లీ యావరేజ్‌గా టాలీవుడ్ నుంచి ఎన్ని మూవీస్ వస్తున్నాయి? ఎప్పటినుంచి ఆ మూవీస్ డౌన్‌ఫాల్, ఆ నెంబర్ డౌన్‌ఫాల్ అయింది? దేనికయింది? వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. సైనింగ్ ఆఫ్ మౌలి ముచ్చట్లు.